ఎంతమంది సంతోషంగా ఉన్నారు? to be here. ఇక్కడ ఉన్న మరి ఎంతమంది సంతోషిస్తున్నారు? Okay, that's awesome. ఇదంతా Actually, గొప్ప విషయం. there's some even standing behind me. I would encourage you to just come and fill this place. మరి వెనుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి కూర్చుండాలని నేను ఆశిస్తున్నాను. Otherwise, I'll have to turn like this and talk. మరి లేకపోతే నేను కూడా వెనక్కి తిరిగి మాట్లాడాల్సి వస్తుంది. Okay, you can quickly come and just fill this place. మరి మీరు త్వరగా వచ్చి మరి ఈ స్థలాన్ని నింపొచ్చు. All right. Why do we celebrate? What are we celebrating today? మరి ఈరోజు నిజంగా మనం దేన్ని జరుపుకుంటున్నాం? మెరీ క్రిస్మస్. Merry Christmas. మరి క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా. Christmas. What do you mean by Christmas? మరి నిజానికి క్రిస్మస్ అంటే మనకి ఏం అర్థాన్ని ఇస్తుంది? దేవుడు పుట్టినరోజు. ఓకే, సో ఎలా జరుపుకుంటాం మనం క్రిస్మస్ అనేది? ఏం చేస్తాం ఆ రోజు? కొత్త బట్టలు కొనుక్కుంటామా? ఓకే, పలహారాలు వండుకుంటామా? రైట్. Do you do that for my birthday? నా పుట్టినరోజుకి ఎవరైనా మీరు అలా కొత్త బట్టలు కొనుక్కుని పలహారాలు చేసుకుంటారా? చేసుకోరు కదా. కానీ ఈ జీసస్ పుట్టినరోజు, when Jesus was born, the whole world will celebrate his birthday. కానీ యేసు ప్రభు బర్త్డే అయితే ప్రపంచం అంతా జరుపుకుంటుంది. హల్లెలూయా. Right, so what is so special about this baby? మరి ఈ బిడ్డ గురించి లేకపోతే యేసు గురించి ఉన్న ప్రత్యేకత ఏంటి? I know you must have listened to a lot of Christmas stories. Every year we come together to celebrate Christmas. మరి ఈ రీతిగా మరి ప్రతి క్రిస్మస్ లో మనం కలుసుకుంటా ఉన్నారు. మీరు అందరూ అనేక క్రిస్మస్ సందేశాలు, క్రిస్మస్ కథలు మీరు విని ఉంటారు. But today I want you to look at one question and we will answer that periodically. మరి చూసినట్లయితే ఈ రోజు ఒక ప్రశ్నను నేను మీ ఎదుట పెడతాను. మరి దాని గురించే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. If we look at Matthew chapter 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం చూసినట్లయితే verses 1 and 2, మొదటి 2 వచనాలు చూసుకుందాం. it says, now after Jesus was born in Bethlehem of Judea in the days of Herod the king, behold, wise men from the east came to Jerusalem, saying, where is he who has born the king of the Jews? Matthew 2:1 and 2. మరి ఎవరైనా ఒకరు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు తెలుగులో చూద్దాం. ఎవరు ఫాస్ట్ గా చదువుతారు? మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు తొందరగా చదవండి ఎవరైనా. I'm glad to see all of you with Bibles over here. మీరు అందరూ బైబిల్ తెచ్చుకున్నారు కాబట్టి చూద్దాం ఎవరు చదువుతారు. తొందరగా చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదయ రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. చాలండి. Okay, so we're going to focus on that question. Where is he born, the king of the Jews? మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వారు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న గురించి ఒకసారి ఆలోచిద్దాం. So who are the people who came looking for this king? మరి రాజును వెతుక్కుంటూ వచ్చిన ప్రజలు ఎవరు? There were 3 wise men who came from the east and they asked this question, where is the king? మరి చూసినట్టే తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. వారు వచ్చి అడుగుతున్నారు ఈ రాజు ఎక్కడున్నాడు అని. If you look at Genesis in the 3rd chapter, 9th verse, the very first question God asked was, where are you, Adam? మరి దీనికి భిన్నంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో మరి దేవుడు మనిషిని అడిగిన మొదటి ప్రశ్న మనం చూసిన అదేంటంటే దేవుడు అడిగాడు ఆదాము ఎక్కడున్నావు అని. So we look at 2 questions. The very first question in the Old Testament was, where are you, Adam? And in the New Testament we look, where is born the king of the Jews? మరి చూసినట్లయితే పాత నిబంధనలో రాయబడిన మొదటి ప్రశ్న ఏంటంటే ఆదామా ఎక్కడున్నావని. మరి నూతన నిబంధనలో రాయబడిన మొదటి ప్రశ్న ఏంటంటే యూదుల రాజు ఎక్కడ పుట్టాడు అని. So the 3 wise men were looking for an answer. మరి ఇక్కడ జ్ఞానులు ఒక జవాబును వెతుక్కుంటూ వచ్చారండి. And that answer was the king. మరి ఆ జవాబు ఏంటంటే ఒక రాజు అయి ఉన్నాడు. Even today, after 2000 years, he is the same answer to every question we have in our lives. అయితే 2000 సంవత్సరముల తర్వాత కూడా నేటికి కూడా యేసు ప్రభువే మన ప్రతి ప్రశ్నకు జవాబు అయినాడు. హల్లెలూయా. He has to be born as a king in our lives. మరి ఈ రోజు ఆయన రాజుగా మన హృదయాల్లో జన్మించాలి. Isaiah 9:6 says, మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది కదా, unto us a child is born and unto us a son is given and the government shall be upon his shoulders. మనకు ఒక కుమారుడు జన్మించి ఉన్నాడు, ఆయన భుజముల మీద రాజ్యం ఉండునని బైబిల్ చెప్తా ఉంది.
Okay, in India we have democracy, but many years ago I went to this nation called Bhutan, which is in the northeast. It's a surrounding nation to India. మరి చూసినట్లయితే భారతదేశానికి సమీపంగా ఉన్న పొరుగు దేశము మరి భూటాన్ గా ఉంది. నేను అక్కడికి వెళ్ళాను. So there when I went, I was surprised to know they did not have democracy like us. మన వల్లే మరి వారికి రాజ్యాంగం లేదు వారి ఆ దేశంలో. They were ruled by a king. మరి వారికి అక్కడ ఒక రాజు ఉన్నాడు, రాజు వారిని పరిపాలిస్తున్నాడు. So how does a king rule his kingdom? మరి ఒక రాజు తన దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు? Whatever he says, that is the last word. మరి రాజు చెప్పిందే శాసనంగా ఉంటది. The people who are subject to him have to listen to whatever the king says. మరి రాజు చెప్పింది తన కిందున్న ప్రజలు తూచా తప్పకుండా పాటించాలా. I don't know how it is now, but when I went, they were totally disconnected with the entire world outside. They didn't even have television. మరి చూడండి, నేను భూటాన్కి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను. వారు ప్రపంచం అంతటితో ఎంతో వేరేగా ఉన్నారు. నిజానికి భూటాన్ లో నేను టీవీ లేదు అక్కడ. But here the Bible says that the government shall be upon whose shoulders? Upon the king's shoulders. మరి ఇక్కడ చూస్తున్నాం బైబిల్ అయితే ఈ రాజు గురించి పరిచయం చేసి ఏముంటుందంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని చెప్తుంది. Right, today maybe India has a democratic government and there is somebody who is ruling the government. మరి ఈరోజు భారతదేశంలో కూడా ఏదో ఒక నాయకుడు మనల్ని ఏల్తా ఉన్నాడు. But if you believe that Jesus is your king, then every situation in your life will be governed by him. మరి మీరు యేసు ప్రభువుని మీ రాజుగా అంగీకరించినప్పుడు ఆయన మీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఏల్తాడు. Are you willing this evening to let Jesus govern your life? మరి మీ జీవితాన్ని ఏలడానికి మరి మీరు యేసు ప్రభువుకు అనుమతినిస్తారా ఈ రాత్రి? Life begins with Jesus. మరి మన జీవితము యేసుతో ప్రారంభించబడాలి. 1 John 5:12 says, మొదటి యోహాను పత్రిక 5:12 చెప్తుంది, he who has the son has life. మరి ఎవరైతే కుమారుని కలిగి ఉన్నారో అనగా యేసుని కలిగి ఉన్నారో వారు జీవమును కలిగి ఉన్నారని. And he who does not have the son hath not life. మరి ఎవరైతే యేసుని కలిగి లేరో వారికి జీవము లేదని బైబిల్ చెప్తా ఉంది. And John 10:10 says that Jesus he came to give us life in abundance. మరి యోహాను సువార్త 10:10 చెప్తుంది యేసు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. Ephesians 1:3 says that he has come to bless us with, he's already blessed us with every spiritual blessing in the heavenly places. ఎఫెసీ పత్రిక 1:3 చెప్తా ఉంది మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో యేసు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని. Okay, so the second question I want you to look at is in the same question, where is he born? మరి చూసినట్లయితే రెండోదిగా మొదటి వారు ఆ రాజు గురించి ప్రశ్నించారు, రెండోది ఆయన ఎక్కడ జన్మించాడని ప్రశ్నించారు. But I want you to focus not where but the word born. మరి ఎక్కడ అన్న మాట మీద కాదు కానీ ఆయన జన్మించాడు అన్న మాట మీద మీరు కేంద్రీకరించాలని కోరుతున్నాను. So first we looked at where is he born? He was the king who was born. మొదట ఆయన రాజు అయి ఉన్నాడు. Next we are looking where is he born? That means Jesus had to be born as a baby. మరి యేసు ఒక నర రూప లేకపోతే ఒక మనిషి శిశువుడిగా పుట్టాల్సి వచ్చింది. Do you know that Jesus is the person who owns the universe? He is the one who's created the universe. మీలో ఎంతమంది తెలుసు యేసు ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు? తెలుసా? Okay, he is the God of the universe. ఆయన ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు అయి ఉన్నాడు. Can you imagine he being born as a tiny baby? మరి ఆయన ఒక చిన్న శిశువుడిగా జన్మించాడు. ఒకసారి ఊహించండి మీరు. So that means he had to empty himself out of heaven. మరి ఆయన పరలోకము నుండి తనను తాను ఖాళీ చేసుకుని and he had to just squeeze himself in that tiny cell. మరి చూసిన ఒక చిన్న శిశువుగా ఆయన జన్మించి ఉన్నాడు. Before he became a baby in the womb, he had to become a seed. మరి చూసినట్లయితే ఆ గర్భంలో శిశువుడిగా ఉండక మునుపు ఆయన ఒక బీజముగా లేకపోతే ఒక కణముగా ఉన్నాడు. And this baby was born with a divine destiny. మరి చూసినట్లయితే ఈ పిల్లవాడు ఒక దైవికమైన ఉద్దేశంతో జన్మించాడు. And what was his destiny? మరి ఆయన గమ్యం ఏంటి? 1 John 3:8 says that the reason Jesus came was to destroy the works of the devil. మరి యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3:18 ఏం చెప్తుందంటే ఆయన అపవాది కార్యముల లయపరచుటకు జన్మించాడు. That means every attack or every work of the devil in your life has come to an end because Jesus was born. యేసు జన్మించాడు కాబట్టి అపవాది కార్యములు మీ జీవితంలో లయపరచబడుతున్నాయి. So 2000 years ago when Jesus hung on that cross, every curse in your life was broken. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో వేలాడినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి శాపము కొట్టివేయబడింది. And when you accept his life in you,
you will have the same blessing that he purchased for you on the cross. మరి సిలువలో ఆయన మీకోసము సంపాదించిన ఆ యొక్క విడుదలను ఆయన మీరు స్వీకరించినప్పుడు పొందుకుంటారు. Okay, there are like I said, there are many babies born everywhere. మరి ప్రతిరోజు అనేక మంది జన్మిస్తా ఉంటారు. But this special baby had a divine purpose. మరి ఈ యొక్క ప్రత్యేకమైన బిడ్డకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. And because he had a divine purpose, today each one of you has a divine purpose. మరి ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కాబట్టి మీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. Jeremiah 29:11 says that God has plans for you. మరి యెరెమీయా గ్రంథం 29:11 చెప్తుంది దేవుడు మీకోసం ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Plans to prosper you and give you a future and a hope. మరి దేవుడు మిమ్మల్ని వర్ధిలింప చేసి మరి నిరీక్షణను మంచి భవిష్యత్తును ఇస్తాడు. So you have a divine destiny because this baby was born. మరి యేసు జన్మించాడు కాబట్టి మీకు కూడా ఒక ఉన్నతమైన గమ్యము ఇవ్వబడతా ఉంది. And you can receive, you can have that hope of his calling in your lives as you accept him in your heart. మీ హృదయంలో ఆయనను స్వీకరిస్తా ఉండగా మీరు మరి ఒక మహిమ నిరీక్షణను కలిగి ఉంటారు. Maybe he was born physically 2000 years ago, but you can allow him to be born in your heart today. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన భౌతికంగా జన్మించుండొచ్చు కానీ ఈ రోజు ఆయనను మీ హృదయంలో జన్మించడానికి మీరు అవకాశం ఇవ్వగలుగుతారు. All right. And who is he? మరి ఆయన ఎవరై ఉన్నారు? Let's look at Matthew 1:23. మత్తయి సువార్త 1:23 చూద్దాం. It says, "Behold, a virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel." మరి ఒక కన్యక గర్భవతి ఒక కుమారుని కనును తనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అంటున్నారు. Which is translated God with us. ఇమ్మానుయేలు అన్న మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. The same was prophesied by Isaiah in Isaiah 7:14. మరి యెషయా గ్రంథం 7:14 మరి యెషయా దీన్ని ప్రవచించి ఉన్నాడు. So that means Jesus is born as Emmanuel. మరి యేసు ఇమ్మానుయేలుగా జన్మించున్నాడు. That means God with us. మరి మనతో కూడా ఉన్న దేవుడు. Romans 8:31 says, "If God is for us, who can be against us?" మరి రోమపత్రిక 8:31 చెప్తుంది దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని. You know, if the whole world is against you, but if you have just God at your side, you have won the victory. మరి చూడండి ఈ ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు మీ పక్షంలో ఉంటే మీరు గెలిచిన వారు అవుతారు. I have experienced this personally in so many areas of my life. మరి నా వ్యక్తిగత జీవితంలో ఇది అనేక పర్యాలు నేను అనుభవించి ఉన్నాను. I'll give you a small example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. Some years back, I was working in the corporate world. మరి కొన్ని దినముల క్రితం ఒక కంపెనీలో నేను పనిచేసేదాన్ని. And I was working as a manager and I was supposed to get my promotion. మరి నేను ఒక మేనేజర్ గా పనిచేస్తున్నాను. నా ప్రమోషన్ వచ్చే సమయం అది. And the person I was reporting to was in another country in the US. మరి నేను ఎవరికైతే జవాబుదారుడిగా ఉన్నాను లేకపోతే నా పైన అధికారి అతను అమెరికాలో ఉన్నాడు. And unfortunately, the person heading the branch where I was working was not getting along with my US boss. మరి చూసినట్లయితే ఇక్కడ నా పైన ఉన్న అధికారి మరి యుఎస్ లో ఉన్న నాకు అధికారికి సరైన మాటలు లేవు. And so, you know, instead of he wanted to take that revenge on that person, but indirectly he would try to, you know, make me uncomfortable in the office. మరి అమెరికాలో ఉన్న యజమాని ఇక్కడ ఉన్న యజమానితో పగ తీర్చుకోవడానికి ఆయన నా ఉద్యోగాన్ని కష్టం చేస్తా ఉన్నాడు. And so when I was supposed to receive the hike, he stopped the hike. మరి నేను అప్పుడు ప్రమోషన్ పొందుకోవాలి, జీతంలో పెరుగుదల పొందుకోవాలి, దాన్ని తను ఆపేశాడు. But I did not go ahead and argue with him. మరి నేను వెళ్ళి అతనితో ఏ మాత్రం గొడవ పడలేదు. But I just looked to the Lord. నేను ప్రభు వైపు చూశాను. Remember, I told you, if God is for us, who can be against us? నేను చెప్పినాను ప్రభు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరు అని. I kept it in prayer. నేను ప్రార్థనలో దాని గురించి గట్టిగా ప్రార్థించాను. It took almost a year and a half. మరి సంవత్సరం నరపట్టింది కానీ There was a new manager who came above me in this branch. మరి ఈ బ్రాంచ్ లో కొత్త మేనేజర్ వచ్చారు నా పైన అధికారి. And that is the year when there was a recession going on in the country. మరి భారతదేశంలో అప్పుడు రిసెషన్ అవుతా ఉన్న సమయం. And nowhere people were getting any hikes. మరి ఎవరికి కూడా జీతాలు పెరగని సమయంలో And the maximum they could get was maybe 20%. మరి బహుశా 20% పెరుగుదల మాత్రమే దొరికింది ఎవరికైనా దొరికితే కూడా. But that year I got a 45% hike. మరి ఆ సంవత్సరంలో 45% నా జీతం పెంచబడింది. హల్లెలూయా. Plus I got all my backlogs for the past 2 years which that boss had, you know, not given me. మరి గత 2 సంవత్సరాలుగా ఏ డబ్బు అయితే నాకు రాలేదో అవన్నీ కూడా నాకు తిరిగి చెల్లించబడ్డాయి. So I హల్లెలూయా. got a very big bonus. మరి పెద్ద బోనస్ వచ్చింది నాకు.
So, you know, if God is for you, He is fighting all your battles. మరి దేవుడు మన పక్షంలో ఉన్నప్పుడు ఆయన మన పక్షమున పోరాటం చేస్తున్నాడు. Romans 8:32 says that God did not spare His own Son, but He delivered Him up for us all. మరి రోమపత్రిక 8:32 చెప్తుంది, దేవుడు తన సొంత కుమారుని సైతం మనకు అప్పగించుటకు వెనుతీయనప్పుడు ఆయన తనతో పాటు సమస్తాన్ని మనకి How ఇస్తాడు. shall He not also give us all things? మరి యేసుతో పాటు దేవుడు మనకి సమస్తమును ఖచ్చితంగా ఇస్తాడు. Right? If He has given His Son, He's given us everything. మరి తన కుమారుణ్ణి మనకి ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకి ఇస్తాడు. Hebrews 13:5 says that He will never leave us nor forsake us. హీబ్రూ పత్రిక చెప్తా ఉన్న మాట ఏంటంటే 13:5 ఆయన మనల్ని ఎన్నడూ విడువడు ఎడబాయడని చెప్తా ఉంది బైబిల్. Right? So this evening I want you to remember that Emmanuel is with you. మరి ఈ రోజు నేను ఈ సాయంత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడై ఉన్నాడు. If you don't go back with any other point, I want you to go back with this one point, that Jesus is with you no matter where you are. మరి మీ వర్తమానం అంతా మీకు అర్థం కాకపోయినా ఒక్క మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలనుకున్నది ఏంటంటే, మీరు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసు మాత్రం మీకు నిరంతరం తోడై ఉన్నాడు. హల్లెలూయా. Hallelujah. And He will prosper you where you are. మరి మీరు ఉన్న చోట ఆయన మిమ్మల్ని వర్ధలింప చేస్తాడు. You don't have to go to a different country. మరి ఇంకొక విదేశానికి మీరు వెళ్ళే అవసరం లేదు. Riches are not only in the western countries. మరి ఏదో ఆ యొక్క పాశ్చాత్య దేశంలో మాత్రమే అభివృద్ధి లేదండి. Riches are in the blessing of the Lord. మరి దేవుని ఆశీర్వాదంలో మనకు ధనం ఉన్నది. If the blessing of the Lord is on you, you have every riches. మరి మీరు దేవుని ఆశీర్వాదం మీ మీద ఉన్నట్లయితే అప్పుడు మీరు తప్పక వర్ధిల్లుతారు మీ జీవితంలో. The word of God says the blessing of the Lord adds riches and adds no sorrow to it. మరి చూసినట్లయితే దేవుని అనుగ్రహం లేకపోతే ఆయన ఆశీర్వాదము మనం ధనికులుగా చేస్తుంది, అది మనకు ఏ దుఃఖాన్ని కూడా జతపరచదని. He will bless the work of your hands. No matter what work you are doing, He will bless it and prosper it, and He will help you to find divine favor. మరి చూసినట్లయితే మీరు ఏ పని చేస్తున్నా సరే, ఇదిగో దేవుడు మీ చేతి పని దీవించి ఆశీర్వదించి దాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఆయన కటాక్షం మీ మీద ఉండబోతా ఉంది. So don't look down on any job that you are doing. When you are doing it, do it as though you are doing unto Jesus. మరి మీరు ఏ ఉద్యోగం చేసినా దయచేసి మిమ్మల్ని మీరు తక్కువగా అనుకోకండి. ఆ ఉద్యోగాన్ని మీరు దేవుడి కోసం చేస్తున్నట్టు మీరు చేయండి, ప్రభు మీకు అభివృద్ధిని ఇస్తాడు. Amen. ఆమేన్. All right. The fourth and final thing I want us to look at is, why was He born? మరి చివరిగా 4వ అంశం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన ఎందుకు జన్మించాడు. Micah 5:2 and Matthew 2:3-6. మరి ఆ మైకా 5:2 మత్తయి సువార్త Matthew 2 verses 3-6. మత్తయి సువార్త 2:3-6 వచనాలు. Okay, 3-5 you can read. I will just read verse 6. మరి 6వ వచనం నేను చదువుతాను, చూడండి. Okay, let me read from verse 7. So they said to him, in Bethlehem of Judea, for thus it is written by the prophet, but you, Bethlehem, in the land of Judah, are not the least among the rulers of Judah. For out of you shall come a ruler who shall shepherd my people Israel. మరి చూసినట్టు మీ మధ్యలో నుండి ఒక నాయకుడు వస్తాడు, ఆయన నా ప్రజలని ఇశ్రాయేలుకి కాపరిగా ఉంటాడు. Right? The reason he came was to be a shepherd for us. మరి ఆయన ఎందుకు వచ్చాడంటే మనకు కాపరిగా ఉండడానికి వచ్చాడు. Okay, John 10 verses 11 and 14 says that he is a good shepherd. యోహాను సువార్త 10:11 వచనం చెప్తా ఉన్న మాట ఏంటంటే, ఆయన మంచి కాపరి ఉన్నాడు. He also came to reconcile us to the Father. మరి ఆయన మనను తిరిగి తండ్రితో జతపరచడానికి లేకపోతే సమాధానపరచడానికి వచ్చాడు. Romans 5:10 says that he came to reconcile us to the Father because of the sacrifice he made. రోమపత్రిక 5:10 చెప్తుంది, ఆయన చేసిన బలియాగం ద్వారా మనం తిరిగి తండ్రితో సమాధానపరచి ఉన్నాడు. He came to forgive us of all our sins. మన సమస్త పాపముల నుండి మనల్ని క్షమించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. Sin was one thing that separated us from God. మరి పాపము మనం దేవుని నుండి వేరు చేసి ఉన్నది. Today sin is not an issue with God anymore. మరి ఈ రోజు పాపము దేవుని ఎదుట సమస్యగా లేదు. Because every sin, your sin, my sin, the entire world's sin was put on Jesus when he hung on that cross. మరి యేసు ప్రభువు శిలువలో వేలాడినప్పుడు నీ పాపం నా పాపం ప్రపంచంలో ఉన్న ప్రతి పాపం కూడా ఆయన మీద మోపబడింది. So Colossians 1:14 and Ephesians 1:7 says that we have forgiveness of sins. మరి కొలొస్సీ పత్రిక 1:14 వచనం చెప్తున్న మాట ఏంటంటే, మరి మనకు పాప క్షమాపణ లభ్యమవుతుంది. And we have redemption through his blood. మరి ఆయన రక్తము ద్వారా మనకు విమోచన ఉన్నది. Okay, and he came to bless you. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినాడు. I also already mentioned Ephesians 1:3 that he has already blessed you with every spiritual blessing in the heavenly నేను places. చెప్పిన ఎఫెసీ పత్రిక 1:3 ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనల్ని ఆశీర్వదించి ఉన్నాడని. So we looked at reconciliation, we looked at redemption. He also came to give you riches. మరి ఆయన మనకు ధనమును కూడా ఇవ్వడానికి వచ్చాడండి.
3 John 2 says that it is his desire to prosper us and that we be in health even as our soul prospers. మన ఆత్మ ప్రాణం వర్ధిల్లినట్టు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లి మంచి ఆరోగ్యంతో ఉండడం దేవుని చిత్తమని 3 యోహాను పత్రిక 2వ వచనం చెప్తా ఉంది. So if you see there is any lack in any area, all you need to do is prosper your soul. మరి చూసినట్లయితే మీ జీవితంలో ఎటైనా కొరత ఉన్నట్లయితే మీ ప్రాణమును ప్రభులో అభివృద్ధి చెందనివ్వండి. Why did Jesus hang on that cross? మరి యేసు ఎందుకు ఆ సిలువలో వేలాడాడు? Do you know that the cross was like a curse? మరి నిజాన్ని చూసినట్లయితే ఆ సిలువ శాపానికి సాదృశ్యంగా ఉన్నది. The symbol cross, to hang on a tree. Galatians 3:13 says to be hung on a tree is a curse. మరి గలతీ పత్రిక 3:13 వచనం చెప్తాము, రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని. So Jesus became a curse on that tree. మరి యేసు ప్రభువారు రాను మీద మన కోసము శాపముగా మార్చబడ్డాడు. I have good news for you. మరి మనందరికీ కూడా ఒక శుభవార్త ఉన్నది. Today there is no curse operating in any of our lives. మన జీవితాల్లో శాపం పనిచేయడానికి వీలే లేదు అసలు ఈ రోజు. Jesus took every curse and nailed it to the cross. మరి ప్రభు యేసుక్రీస్తు మన శాపాన్ని అంతా తీసుకొని ఆ సిలువకు మేకులు కొట్టివేసినాడు. So today nobody can say that they can speak a curse or they can do any witchcraft on you. మరి మీ మీద ఎవరు కూడా శాపం పలకలేరు, మీ మీద ఎవరు కూడా చేతబడి చేయలేరు. Then he came to give us life in abundance. మరి ఆయన మనకు సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చున్నాడు. John 10:10 says that. యోహాను సువార్త 10వ వచనం చెప్తా ఉంది. How many of you want just a normal life and how many of you want a life in abundance? మీలో ఎంతమందికి సాధారణ జీవితం కావాలి, మీలో ఎంతమందికి సమృద్ధైన జీవితం కావాలి? సమృద్ధైన జీవితం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Okay. And he came to redeem us from the power of darkness and he translated us into the kingdom of his son. Colossians 1:13 says that. కొలస్సీ పత్రిక 13వ వచనం చెప్తుంది, ఆయన మనను అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడిపించి తన కుమారుడైన యేసు యొక్క వెలుగు రాజ్యంలో చేర్చి ఉన్నాడు. Okay. So everything you need today, when you have any need, I want you to remember the cross. మరి మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమయంలో సిలువను జ్ఞాపకం చేసుకుంటే, remember the blood that Jesus shed on that cross. మరి యేసు ప్రభువారు చిందించిన రక్తాన్ని జ్ఞాపకం